సాహితీయచలం గుడిపాటి వెంకటచలం. తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం అని శ్రీశ్రీ చేత ఎలిజీ వ్రాయించుకున్న కొంపిళ్ళ జనార్దనరావు తన ఉదయని పత్రిక కోసం నాడు లబ్ధప్రతిష్ఠులైన రచయితల దగ్గరికి వెళితే ఆ పత్రికలో 4 పేజీలు చూపిస్తూ వీడి పేజీలు చించుకొని తీసుకురా నా రచన ఇస్తాను అనేవారు. సమకాలీన కవులు రచయితల చేత వీడుగా సంబోధించబడ్డ ఆ వ్యక్తి చలం అనే 2 అక్షరాలతో ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకటచలం. 1894 1979 మధ్యకాలంలో జీవించిన చలం రచనల్ని దిండ్ల కింద మామూలు పుస్తకాల మధ్య దాచుకొని రహస్యంగా చదివేవారు నాటి యువకులు. నాటి సమాజంలో చలం ఎదుర్కొన్న వ్యతిరేకతలు అన్నీ ఇన్నీ కావు. అత్తగారు చనిపోతే బందరు వెళ్లిన చలంకు సహపంక్తి భోజనానికి అనర్హుడన్నారు. బెజవాడి హోటల్లో చలం ప్రవేశం అక్కడి వారి మూకుమ్మడి నిష్క్రమణకు కారణమైంది. ఇలా తన వివాదాస్పద రచనల ద్వారా సాహితీపరంగా ఆ రాతలను చేతలుగా మార్చే ప్రక్రియలో వ్యక్తిగతంగా సమకాలీన సమాజంలో బహిష్కృతుడిగా నిలిచినవాడు చలం. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న చలాన్ని పెద్దతరం అగౌరవంగా ఊరి చివరికి నెట్టివేసింది. చలంలో సూదంటరాయిలా కుట్టుకునేది ఆయన శైలి. నవలైనా కథ అయినా ఉత్తరమైన హాస్యం, రొమాన్సు, కొసమెరుపు, ఉత్కంఠత, మలుపులు, రచన చివరంటా పాఠకుణ్ణి లాక్కుపోయే ముఖ్యంగా ఆగ్రహం, ఆవేదన వంటి భావాల వ్యక్తీకరణలో చందో బందోబస్తులన్నీ పటాపట్ తెంచుకుంటూ సాగిపోయేవి. నేను నీకేం లోపం చేశాను అన్న భర్త మాటలకు మౌనం వహించిన భార్య పక్షాన్ని నిలబడుతూ చలం ఈ కొత్త కాలంలో, ఈ కొత్త ఊహల్లో, కొత్త పిలుపుల్లో స్త్రీని పాత గోళ్లల్లో, తుక్కు పురాణ నీతుల్లో, నవజీవితానికి ఏ సంబంధం లేక పుచ్చిన నీతి నిబంధనల్లో, కుళ్ళిన ముసలమ్మ శాసనాల్లో, దుర్భరమైన గృహాల్లో కళ్ళు మూసి బంధించి ఉంచాలనే మూర్ఖపు లోపం, వాళ్ళను చిగురింపు చేసే వసంతోత్సవం, లోక కళ్యాణం జరుగుతూ ఉంటే తలుపులు బిగించి స్త్రీని నా మొహం చూడు, నా బొర్ర చూడు అను కులుకుతూ ఎదురుగా నించున్న లోపం అని విరుచుకుపడతాడు. మైదానం చలం నవలలో ప్రసిద్ధమైంది. భర్త నిరాదరణకు గురైన రాజేశ్వరి అమీర్తో లేచిపోవటం నవల కథాంశం. లేచిపోయానంటే ఎవరన్నా నన్ను నాకెంతో కష్టంగా ఉంటుంది అన్న మాటతో ఆరంభమయ్యే మైదానం ఒక స్త్రీ అంతరంగాన్ని, సహజాతాలను దాటి సమర్థవంతంగా ఆవిష్కరిస్తుంది. వివాహ వ్యవస్థలో స్త్రీకుండే సంకుచిత పరిధితో అమీర్తో గడిపిన స్వేచ్ఛా జీవితాన్ని పోలుస్తూ చలం చేసే వర్ణన తర్కం నాటి వారికి ఒక దిగ్భ్రాంతిని కలగజేస్తుంది. అక్కడ రాజేశ్వరి తర్వాత అమీర్ నిరాదరణకు గురై అతను తమ్ముడు మీరాను ప్రేమించటం ఆరంభించటం దిగ్భ్రాంతినే కాదు, తేరుకోలేని షాక్ను కలగజేస్తుంది నాటి సమాజానికి, కొంతవరకు నేటి సమాజానికి. ప్రియుడు ప్రేమ కానీ, ప్రియురాలు ప్రేమ కానీ మారినప్పుడు, రెండో వ్యక్తిని కోరినప్పుడు మొదటి వ్యక్తి అసూయపడకూడదని స్త్రీకి పురుషుడికి కూడా చెప్పడం మైదానంలోని ప్రధాన విషయం అని రంగనాయకమ్మ వంటి రచయితలు దీన్ని విశ్లేషిస్తారు. తర్వాత లోకం తెలియని ఒక అమాయకురాల పాత్ర సుందరమ్మ బ్రాహ్మణీకంలో. వితంతువైన సుందరమ్మ మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు వారి పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వచ్చే మాస్టరు ఆమెను మోసం చేయటం, ఇది తెలిసి మేనమామ ఇద్దరికి పెళ్లి చేయటం, తర్వాత వారికి బిడ్డ కలగటం జరిగిపోతాయి. వితంతు వివాహం చనిపోయిన భర్తకు ద్రోహం చేయటం అనే అపరాధ భావనకు తరచూ గురయ్యే సుందరమ్మను భర్త పట్టించుకోడు. బిడ్డకు జబ్బు చేసి ప్రమాదంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో, ఎక్కడికి పోవాలో కూడా తెలియని సుందరమ్మ చివరకు మందుల షాపుకెళ్ళి బిళ్ళలను అడుగుతుంది. అతను డబ్బులు అడుగుతాడు. అవి ఎక్కడి నుంచి తేవాలో తెలియని ఒక అయోమయ స్థితిలో ఉన్న సుందరమ్మను అక్కడున్న ఒక పెద్ద మనిషి ఎవరమ్మా అని అడిగితే సుందరమ్మ అమాయకంగా తన కులం పేరు చెబుతుంది. ఆ కులస్తుల వల్ల తీవ్రంగా హింసగ్గురైన ఆయన తన డాక్టర్గా పరిచయం చేసుకుని సుందరమ్మను వంచిస్తాడు. చివరికి అతను డాక్టర్ కాదని తెలుసుకున్న సుందరమ్మ ఆగ్రహంతో ఆయన మీదకు లేస్తుంది. భయంతో వెనక్కి అడిగేసిన అతనికి దీపం తగులు మండిపోతాడు. ఈ క్రోధం, రోషం, భయం వంటి ఉద్వేగాలకు లోనైన సుందరమ్మ బిడ్డ మీద పడి మరణిస్తుంది. అడుగడుగున సుందరమ్మ నిస్సహాయత పఠితనల కంటతడి పట్టించక మానదు. చలం కథల్లో దోషగుణం సుందరమ్మ పాత్రకు సరిగ్గా వ్యతిరేకమైన పాత్ర. ఆ కథలో శారదాంబ సుందరమ్మ పోలికలో ఉంటాయి, కానీ వ్యక్తిత్వం మాత్రం శారదాంబకు అమోఘంగా ఉంటుంది. అప్రెంటిస్గా ఉన్న రాఘవరావు ఒక పేషెంట్ తన తల్లితో తన్ను చూసేందుకు రావద్దని దురుసుగా అనటం చూసి ఆశ్చర్యపోయి ఆవిడను గుర్తించడంతో కథ ఆరంభమవుతుంది. తర్వాత డాక్టర్తో మాట్లాడుతూ ఆ పెద్దావిడి తన ఊరేనని అంటూ తన చిన్నతనంలో జరిగిన ఆవిడికి సంబంధించిన ఒక సంఘటన చెప్పడంతో కథ ముందుకు సాగుతుంది. సౌశీల్యము, సంస్కారము, మానవత్వం మూర్తి లభించిన శారదాంబ వారాలకుండే పిల్లలకు తల్లిలా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉంటుంది. కనకయ్య అనే ఒక పిల్లవాడికి జ్వరం వచ్చి ప్రమాదం ముంచుకొస్తుంది.
గ్రామ వైద్యులు పరీక్షించి ఇతడు తనకన్నా ఎక్కువ వయసున్న వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం దానికి కారణమని, ఆవిడ రక్తం తాకిస్తే తప్ప ప్రమాదం గట్టెక్కదని నిర్ణయిస్తారు. శారదాంబ భర్తకు భార్య మీద ప్రేమ నమ్మకం ఉన్నప్పటికీ పిల్లవాడికి ఏదైనా అయితే అది తమ మీదకు వస్తుందని భయపడి ఒప్పుకుంటాడు. శారదాంబ రక్తం తగ్గించగానే కనకయ్య బతుకుతాడు. అప్పటి నుంచి శారదాంబ పరిస్థితి అతి దీనంగా హేయంగా తయారవుతుంది. ఊరి వారు ఆమెను నీచంగా చూస్తూ దాదాపు వెలివేస్తారు. ఈ సంఘటన చెప్పిన రాఘవరావు అసలు నిజం కనకయ్యకు శారదాంబకు తప్ప ఎవరికీ తెలియదని అనగానే డాక్టర్ కల్పించుకొని అసలు సత్యం వేరే ఉంటుంది ఎప్పుడు, దాన్ని వదిలేసి అసత్యానికి జనం ప్రాధాన్యత ఇస్తారంటారు. ఆ మాట మీరెలా చెప్పగలరన్న రాఘవరావు ప్రశ్నకి ఆ కనకయ్యని నేనేనని డాక్టర్ బదులివ్వటంతో కథ ముగుస్తుంది. చలంకారి కథల్లో ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిన కథ ఓ పువ్వు పూసింది. పువ్వుని స్త్రీతో పోలుస్తూ సింబాలిజంగా అన్వయిస్తూ నడిచే కథ ఇది. పువ్వు వికసించగానే దూరంగా ఝుంకారంతో వెళ్ళిన తుమ్మిదను చూస్తూ అమ్మో నా వైపు వస్తాడేమో అంటుంది భయంగా. నీ వైపుకు రాళ్లే అంటుంది పక్క పువ్వు కొంటెగా. రాడా అంటుంది నిరాశగా. ఇలా వాక్యంలో వేగం, ఆసక్తి, స్త్రీ స్వభావం రంగరించిన ఓ పువ్వు పూసింది సాహిత్య లోకంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్త్రీల కోణం గురించి ఎక్కువ రచనలు చేసిన చలం గొప్ప వ్యక్తిత్వం ఉన్న పురుష పాత్రలను కూడా సృష్టించకపోలేదు. వాటిల్లో ఒకటి జీవితాదర్శంలోని దేశికాచారి పాత్ర. దేశికాచారి జీవితాదర్శంలో అతి ముఖ్య పాత్ర. వైజాగ్ చూడడానికి వచ్చి అక్కడ సముద్రం రాళ్లు చూచి నిరాశపడిన లక్ష్మణ్ సింగ్కు ప్రకృతిలోని అందాన్ని చూపించిన వ్యక్తి దేశికాచారి. సూటుతో లావుగా ఉండే అతను సదా నవ్వుతూ బీచ్లోని అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటం లక్ష్మణ్ సింగ్కు ఆశ్చర్యం కలిగిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, తరతరాల నుండి వెలుగుతున్న రాళ్ళు, ఇసుక ఒకటేమిటి, బీచ్లోని ప్రతి రేణువును సౌందర్య దృష్టితో ఎలా చూడాలో, ప్రకృతి సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించాలో వివరిస్తాడు దేశికాచారి. దేశికాచారి వద్దనున్న స్త్రీ తన భార్య లాలస అని లక్ష్మణ్ సింగ్ చెప్పినప్పుడు ఇద్దరినీ ప్రేమిస్తున్న లాలస ఎవరి వద్దకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని చాలా ప్రశాంతంగా, చాలా హుందాగా చెబుతాడు దేశికాచారి. కట్టుబాట్లు, వివాహ వ్యవస్థ ఇచ్చే రక్షణ కాదని లాలస ఉన్నత వ్యక్తిత్వం ఉన్న దేశికాచారిని చేపట్టడం కథలో కొసమెరుపు. 10కి పైగా నవళ్ళు, 89 కథలు, 48 నాటకాలు వ్రాసిన చలం సీత అగ్ని ప్రవేశం మొదలుకొని పురాణాల్లో ఉన్న ప్రధాన ఘట్టాలను స్త్రీ కోణం నుంచి తర్కం, హేతుబద్ధత పునాదిగా తిరగబ్రాసి సంచలనం సృష్టించాడు. నేటికి దాదాపు 100 సంవత్సరాల క్రితం అంటే 1926లో మ్యాన్ షుడ్ ట్రీట్ ఉమన్ నైదర్ యాజ్ హీజ్ ఇన్ఫీరియర్ నార్ అబోవ్ బట్ యాజ్ ఈక్వల్ కంపానియన్. ఉమన్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ షుడ్ ఎర్న్ హర్సెల్ఫ్ అని స్త్రీ పురుష సమానత్వం గురించి, ఆర్థిక స్వేచ్ఛ గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆనాటికి అవి సాహసాలే కాదు, ఆత్మహత్యా సదృశ్యాలు కూడా. పిల్లల పెంపకం గురించి బిడ్డల శిక్షణ, ప్రేమభావం గురించి సరికొత్త నిర్వచనాలు, సరైన దృష్టికోణాలతో నడిచే ప్రేమలేఖలు చలం రచనలో చదవదగ్గవి. మాన్యులకు సామాన్యులకు ఆయన వ్రాసిన ఉత్తరాలు, అలాగే మ్యూజింగ్స్ అనబడే వ్యాసాలు, విలువలు, ఆదర్శాలు, మానవత్వం, ఇంకా అనేక విషయాల గురించి నిర్ద్వందంగా నిజాయితీగా వెలిబుచ్చిన అపురూప రచనలు. అందుకే కొడవటి కుటుంబరావు జీవితం మీది మూతలు తీసి చూపిస్తాడు చలం అని మెచ్చుకుంటే, రంగనాయకమ్మ వంటి మార్క్సిస్టు విమర్శకులు సైతం అజ్ఞానాంధకారంలో, సాంప్రదాయాల ముసుగుల్లో కీటకాల వలె నికృష్ట జీవితాలు గడిపే సాటి మనుషుల హృదయ పైకుహరాల పొరలు చీల్చి జ్ఞానమనే, తర్కమనే, చైతన్యమనే సూర్యకిరణాల కాంతిపుంజాల అంధకారంలో జప్పించి శతాబ్దాలుగా కరడిగట్టిన మేధలను కదిలించి వేస్తాయి అని విశ్లేషిస్తారు. వైవిధ్యాలు, వివాదాస్పదల నుండి ఉన్న చలాన్ని అలా చదవాలన్నది పాఠకులకు తరచు ఎదురయ్యే ప్రశ్న. దానికి చలాన్ని తూచే తునికిరాళ్ల కోసం ఒక రారా, రంగనాయకమ్మ వంటి వారి వివరణలను, ముఖ్యంగా చలం మీద ఒక పరిశోధనకు సరిపడా 2 భాగాల గ్రంథం రాసిన పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి వారిని మనం సమీపించాలి. పురాణం సుబ్రహ్మణ్య శర్మ చలం గురించి, చలం ఆలోచనలన్నీ ఆయా సమస్యల యొక్క తీవ్రతను వ్యక్తం చేసేవే, కానీ అవి వాటికి పరిష్కారాలు కావు. వాటిని పరిష్కారాలుగా భావిస్తే ఆశాభంగం కలగవచ్చు అంటాడు. ఆ దృష్టితో చదివితే చలం సులభంగా అర్థమవుతాడు. ఆ మాటకొస్తే చలం రచనల ప్రధానోద్దేశాన్ని పట్టి ఇచ్చే మాటలు ఆయన రచనలోనే వెతికితే దొరుకుతాయి. స్త్రీ అనే పుస్తకంలో ఎంత ఘోరంగా ఉన్నా భార్య సంసారాన్ని వదలకూడదు. నాశనమే సంసారం కన్నా నయమని స్థిరంగా తెలిసినప్పుడు తప్ప అని అంటాడు. అలా జగ్గారావుకు రాసిన ఉత్తరంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు అనేది సహజం. ఆ ఆదర్శాన్నించి తప్పిపోవటం మానవత్వం బలహీనం.
కానీ ఆ బలహీనాన్ని తక్కిన బలహీనాల వలె చూడక దానికి ఘోరంగా చూసి పాడు పేర్లతో పిలవటం ఉత్త దౌర్జన్యం అని అంటాడు. ఇలా అనేక చోట్ల చలం వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన రచనల ఆత్మను పట్టి ఇచ్చే అంశాలు. వాటి నేపథ్యంలో చదివితే చలం రచనల లక్షణం సులభంగా అర్థమవుతుంది. దాదాపు శతాబ్దం నాటి చలం రచనలకు నేటికి సమకాలీనత ఉంటుందా, వాటిని నేడు చదవాల్సిన అవసరం ఉందా అన్నది చాలామందికి వచ్చే సందేహం. దానికి సమాధానం అవుననే. బాధగా ఉండటం మంచిది, బాధగా ఉంటే బతుకుతున్నామని అర్థం అని బాధకు ఒక నిర్వచనం, బాధపడే వారికి ఒక ఊరట ఇచ్చినందుకు చలాన్ని చదవాలి. కష్టాల నుంచి తప్పించమని కాదు ప్రార్థన, వచ్చాక కష్టాలను నిర్లక్ష్యంగా ఓర్చుకునే శక్తినిమ్మని. కష్టమే కానీ కష్టపడింది ఏదీ రాదు, సులభంగా వచ్చేవి విలువే లేవు వంటి ధైర్యవచనాలు మనకు అందించినందుకు చలాన్ని చదవాలి. అన్నిటికీ మించి ఇతరుల దుఃఖమును చూచి కన్నీళ్లు కార్చుట ప్రతివారికి చేతనగును, కానీ ఇతరుల సౌఖ్యమును చూచి తన దుఃఖమును మరుచుట ఉన్నత హృదయులకు గాక ఎవరికీ సహజము కాదు వంటి మానవత్వం తొణికిసలాడే జీవన సత్యాలు చెప్పినందుకు మనం చలాన్ని చదవాలి, తప్పక చదవాలి. 8 దశాబ్దాల పైచిలుకు జీవితం, 6 దశాబ్దాల సాహితీ జీవితంలో మంచుకో చెడ్డకో సమాజాన్ని సాహిత్యాన్ని ఉర్రూ తొలగించి తెలుగువాడి వాడిగా పేరుగాంచిన చలం తెలుగువారికి దూరంగా అరుణాచలంలో 1979లో మరణించాడు. బలవంతము డబ్బు ప్రవేశించేటప్పటికీ వేశ్యాత్వము పెళ్లి స్థాయికి దిగజారిపోయింది అన్న సంచలనాత్మక సందేశాలతో సంప్రదాయ సమాజపు కంటికి నిద్ర లేకుండా చేసిన వెంకటచలం 1979 మే 4వ తేదీ శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. స్త్రీ స్వేచ్ఛ అనే పలుకు కూడా వినిపించని 100 వత్సరాల క్రితం స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం కావాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం కావాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అని ఎలుగెత్తి ఘోషించి పురుషాధిక్యపు సమాజపు ఎదల్లో అగ్నిజ్వాల రేకెత్తించిన గుడిపాటి వెంకటచలం 1979 మే 6వ తేదీ ఉదయం 9:05 అగ్నికి ఆహుతైపోయాడు. కాలం బండి చక్రాల కింద నలిగిన చరిత్రలో మనిషి కోసం పలవరించిన వాడే అజేయుడు అని ప్రముఖ కవి దివాకర్ దత్తు అన్న మాటలకు అక్షరం సరితూగగలవాడు చలం. స్త్రీ గురించిన సాహిత్యంలో, స్త్రీ గురించిన పురుషుడి దృక్కోణంలో చలం ముందు చలం తర్వాత అనేంతగా కొన్ని దశాబ్దాల పాటు సమాజాన్ని ఊగించి శాసించి దీవించి రక్షించి సమాజంలోనూ ఇటు సాహిత్యంలోనూ ఒక విప్లవానికి అక్షర విస్ఫోటనకు కారకుడైన వాడు శ్రీ గుడిపాటి వెంకటచలం.